బ్రేకింగ్ న్యూస్ బంగ్లాదేశ్ లో మరో భయానక ఘటన చోటు చేసుకుంది. మరో హిందూ యువకుడు సజీవ దహనం అయ్యాడు. ఒక హిందూ యువకుడు అయితే అక్కడ జరిగిన ఘటనలో కూడా తీవ్రంగా గాయపడి సజీవ దహనమైన ఘటన మనం చూస్తున్నాం. దీంతో ఆ యువకుడి కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఏదైతే వరుసగా బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు మనం చూస్తున్నాము. అటు హిందువులపై కూడా దాడి వరుసగా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరొక హిందూ యువకుడు సజీవ దహనం అయ్యాడనే ఘటన అయితే కలకలం రేపుందనే చెప్పాలి. ఆ యువకుడి ఫోటో కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదైతే ఘటన అంతా కూడా వాంటెడ్ గానే జరిగిందంటూ కూడా ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి ఒక దుకాణంపై కూడా అల్లరి మూకలైతే దాడి చేశాయి. సో ఈ అల్లరి మూకలు చేసిన దాడికైతే హిందూ యువకుడైతే సజీవ దహనం అయిపోయాడు. అయితే షట్టర్ మూసి పెట్రోల్ పోసి షాపుకి నిప్పు పెట్టారు అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి. సో ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే. ఒక షాపు శుక్రవారం అర్ధరాత్రి ఏదైందో ఒక షాప్ వద్దకు వెళ్ళారు. షట్టర్ మూసి అటు పెట్రోల్ పోసి కూడా షాప్కి నిప్పు పెట్టారు. అయితే దుకాణంలో నిద్రిస్తున్న చంచల్ భౌనిక్ అనే వ్యక్తి కూడా ఆ షాపులోనే ఆ మంటల దాటికి సజీవ దహనం అయిపోయాడని చెప్పాలి. అయితే చంచల్ చనిపోయిన తర్వాతే అక్కడి నుంచి దుండగులు పరారయ్యారన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే అతను చనిపోయే వరకు ఒక ప్రణాళిక రచించి ఆ షట్టర్ ఏదైతే ఉందో అర్ధరాత్రి సమయంలో అక్కడికి వెళ్ళి షట్టర్ మూసేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి చంచల్ని అయితే చంపేందుకే ఒక ప్లాన్ ప్రకారం అయితే వాళ్ళందరూ వెళ్ళి అక్కడికి హత్య చేసినట్టు కూడా కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అక్కడ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఏదైతే షాప్ కాలిపోయిన సమయంలో అక్కడ విజువల్స్ చూస్తున్నాము. ఏదైతే ఉందో ఫైర్ మొత్తం కూడా ఆ షాప్కి పెట్టి ఆ విజువల్స్లో అయితే మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో అర్ధరాత్రి వేళ ఈ అల్లరి మొక్కలైతే ఒక ప్రణాళిక రచించి అటు చంపేందుకే పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారంటూ కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ జరిపించాలంటూ కూడా కోరుతున్నారు. సో ఏదేమైనా కూడా చంచల్ భౌనిక్ అయితే చనిపోవడం పట్ల అయితే కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇదంతా అల్లరి మూకల పని, తమను కావాలనే చంపేశారంటూ కూడా చంచల్ భౌనిక్ని వాళ్ళైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ కూడా కోరుతున్నారు. ఏదైతే వరుసగా కూడా అటు బంగ్లాదేశ్లో జరుగుతున్న భయానక ఘటనలు అయితే మనం తరచూ చూస్తూ ఉన్నాము. రోజు రోజుకి కూడా అక్కడైతే ఇంకా హింస పెరుగుతుందని చెప్పాలి. సో హిందువులపై దాడి ఇంకా పెరుగుతుందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం అయితే చంచల్ భౌనిక్ మృతి అయితే ఆ కుటుంబంలో విషాద ఛాయలు నింపిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ ఉన్నారు. రామ్దాస్, మనం చూస్తున్నాము వరుస ఘటనలు అయితే బంగ్లాదేశ్లో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పాలి. ఇప్పుడు చంచల్ చనిపోవడం కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు వాంటెడ్గానే చంపేస్తారని. అసలు ఆ రోజు ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారనుకోవచ్చు? 2024లో తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ చాలా అన్సర్టినిటీ ఉంది, అస్థిరత ఎదుర్కొంటుంది. దేశంలో హిందువులపై మతోన్మాదుల దాడులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెంచుతున్నాయి. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యత కూడా దేశవ్యాప్తంగా ఈ మైనార్టీలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రతి వారం అంటే దాదాపుగా వారానికి ఒక హత్య జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతిసారి కూడా మైనార్టీ హిందువులను టార్గెట్ చేసుకుని దాడి తీవ్రంగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని ఈ మధ్యంతర ప్రభుత్వం హయాంలో బంగ్లాదేశ్ లో అయితే హిందువులపై దాడులు పెరిగిపోయాయి. ఇదంతా ప్రపంచం అంతా గమనిస్తుంది. ఈ దాడులపై కూడా భారత్ చాలా తీవ్రంగానే స్పందించింది. అయినప్పటికీ కూడా ఇక్కడ బంగ్లాదేశ్ ఈ హత్యలను అరికట్టేందుకు, ఆ నేరస్తులను శిక్షించేందుకు పెద్దగా సమయం కేటాయించట్లేదు, దృష్టి సారించట్లేదు అనే విమర్శలు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా జరిగిన ఘటన ఇది నర్సిగండి జిల్లాలో జరిగినటువంటి అత్యంత అమానుష ఘటన ఇది. ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెలువెత్తున్న పరిస్థితి కనబడుతుంది. బంగ్లాదేశ్ లో భయానక ఘటన చెప్పచ్చు. దుకాణంలో నిద్రిస్తున్న ఈ హిందూ యువకుడిని సజీవ దహనం చేశారు. ఈ నార్సిండి ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో ఆ దుకాణంపై అల్లరి మూకలు దాడి చేసి షట్టర్ మూసేసి పెట్రోల్ పోసి నిప్పంటించాయి. ఎంత దారుణమో, ఎంత మానవత్వం మంటగలిసే ఘటన ఇది ఒక్కసారి మనం చెప్తుంటే నిజంగా బాధిస్తోంది. ఈ సమయంలో ఆ షాప్ లో నిద్రిస్తున్నటువంటి చంచల్ భౌనిక్ ఎవరైతే ఉన్నారో 23 ఏళ్ల కుర్రాడు సజీవ దహనం అయ్యాడు. సో అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. తన శుక్రవారం కూడా అంతే, వాడు పెట్రోల్ పోయించుకున్న తర్వాత పెట్రోల్ డబ్బులు అడగకపోతే ఏకంగా కార్ను ఆడి పైకి ఎక్కించి చుట్టేసిపోయాడు. అంటే మైనార్టీ హిందూ అని తెలుసు. ఇలా వరుస ఘటనలు జరుగుతున్నాయి. వరుసగా హిందువులపై
టార్గెట్ చేసి మరి దాడి చేస్తున్నారు. హిందీ దేవి దేవతల విగ్రహాలను ధ్వంసం చేయడం, కూల్చివేయడం అక్కడ నుంచి మొదలైంది. అక్కడ నుంచి బంగ్లాదేశ్ కావచ్చు, చిట్టాగాంగ్ కావచ్చు, మైనార్టీ హిందువులు ఎక్కువగా ఉండే చిట్టాగాంగ్ ప్రాంతంలో అయితే అసలు హిందూ యువకులపై అలాగే యువతులపై అత్యాచారాలు ఇంకా చాలా వెలుగులోకి రాని అంశాలు అయితే చాలా ఉన్నాయి. ఇట్లాంటి ఎన్ని జరుగుతున్నా కూడా మానవ హక్కుల సంఘాలన్నీ ఎన్ని వీటిని బయటి ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ యుఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ మృతుడి తల్లి చెప్తున్న మృతుడి తల్లి ఇద్దరు సోదరున్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళు ఒక దివ్యాంగులు కూడా, అంటే వీళ్ళ కుటుంబం అంతా కూడా ఇతని ఆధారంపైనే ఆధారపడిన పరిస్థితి. చూడండి ఒక్కసారి ఎంత దారుణంగా ఉంటుందో. ఆ గ్యారేజ్ లో 6 ఏళ్లుగా పనిచేసి అక్కడ నివాసం ఉంటున్నాడు. పథకం ప్రకారమే అతను హత్య చేసినట్టుగా కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. గతంలో బంగ్లాదేశ్ లో మనం తెలిసిన అందరికి దీపు చంద్రదాస్ హత్యలో ప్రారంభమైంది. అక్కడి నుంచి షురూ అయిన హిందువులపై హత్యలు. ఏకంగా దీపు చంద్రదాస్ అయితే చాలా దారుణంగా కొట్టి చెట్టుకు వేలాడదీసి ఉరిదీసి అలాగే హైవే మీద ఆ డెడ్ బాడీని పడేసి ఏ రకంగా కాల్ చేశారో మనకు అందరికీ తెలిసిన సంగతి హిందూ సమాజానికి. అక్కడి నుంచి షురూ అయింది. అక్కడి నుంచి ఇంకా దీపు చంద్రదాస్ కావచ్చు, కోన్ చంద్రదాస్ అనే వ్యక్తి ఇదే విధంగా అల్లర్మొక్కలకు హత్య గావించబడ్డాడు. ఇలా వరుస ఘటనలు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో తాజాగా ఇది మార్కెట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘోర ఘటనకు సంబంధించి అయితే అక్కడి ప్రభుత్వం విచారణ చేస్తామని చెప్తుంది. కానీ ఎప్పుడు దీనికి సంబంధించి ఎక్కడ ఈ హత్యలకు సంబంధించి ఎక్కడ సీరియస్ గా తీసుకోవట్లేదనే బాధన అయితే వినిపిస్తుంది. ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సుమారుగా 17 కోట్ల జనాభా కలిగినటువంటి ముస్లిం మైనార్టీ దేశం బంగ్లాదేశ్ లో 2024 తర్వాత ఈ రాజకీయ అస్థిరత ఆందోళనకరంగా మారిన పరిస్థితి. మన హిందువులు అక్కడ మైనార్టీలుగా ఉంటారు. మైనార్టీలైన హిందువులు, సూఫీ ముస్లింలు, ఇతరులపై దాడులు అయితే తీవ్రతరమవుతున్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇది మతపరమైన హింస పెరుగుతుండపై బంగ్లాదేశ్ లో ఈ హిందూ క్రిస్టియన్ కౌన్సిల్ అయితే ప్రస్తుతమే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. సో రకంగా ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల భారత్ అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్వీర్ జైస్వాల్ గతంలోనే సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. మన దేశం నుంచి కూడా మన కేంద్ర మంత్రులు కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా బంగ్లాదేశ్ లో ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మార్పులు అయితే చోటు చేసుకోవడం లేదు. యూనస్ ప్రభుత్వం మాత్రం తిరిగి భారత ఆరోపణలు మళ్ళీ కొట్టిపారేసిన పరిస్థితి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే తాజాగా నిన్న వాళ్ళు ఐసీసీ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళని పూర్తిగా బహిష్కరించింది. కారణం ఏం చెప్తారంటే వాళ్ళు భారత్ లో ఆడాలంటే తమకు భయం వేస్తుంది, మాకు రక్షణ లేదని. ఎంత విడ్డూరంగా ఉందంటే దొంగే దొంగ అన్నట్టుగా ఉంది పరిస్థితి. వాళ్ళేమో మైనార్టీలైనటువంటి హిందువుల్ని చాలా కిరాతకంగా హతమార్చు దారుణంగా హత్యలు చేస్తూ బంగ్లాదేశ్ లో చంపుతూ భారత్ లో క్రికెట్ ఆడాలంటే మాకేమో భయం వేస్తుంది, మమ్మల్ని పట్టుకొని తంతారు చంపుతారంటూ తిరిగి బదనా చేసి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఐసీసీ సభ్య దేశాలన్నీ కూడా బంగ్లాదేశ్ నే బహిష్కరించి భారత్ లో అంతా చక్కగానే ఉందని చెప్పే ప్రయత్నం చేసింది. సో ఇది పరిస్థితి. వీళ్ళకి మళ్ళీ పాకిస్తాన్ వంత పాడుతుంది. ఇట్లా ఉంది బంగ్లాదేశ్ పరిస్థితి. బంగ్లాదేశ్ లో మైనార్టీల సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా హిందూ సంఘాలన్నీ కూడా అవే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దృష్టి సారించాలనే వాదనలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో మరి చూడాలి భారత విదేశాంగ శాఖ ఎట్లా స్పందిస్తోంది. ఇప్పటికే వరుస హత్యలతో బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ కరువైనట్టు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి అక్కడి ప్రభుత్వం అయితే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. మరి అక్కడ మైనార్టీలపై, వాళ్ళ ఇళ్లపై, వాళ్ళ వ్యాపారాలపై పదే పదే దాడులు చేయడం అయితే ఆందోళన కలిగిస్తుంది. ఇట్లాంటి మతపరమైన సంఘటనలకు యూనస్ ప్రభుత్వం పరిష్కరించడం సరికాదు కదా, ఇంకా ప్రోత్సహిస్తుందనే విమర్శలు కూడా వెలువెత్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు భారత్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సిన సమయం అయితే కనబడుతోంది. సో మొన్న లాస్ట్ ఫ్రైడే సమీర్ కుమార్ దాస్ ఆటో డ్రైవర్ ను చంపడం, దీపు చంద్రదాస్ మొదలుకొని వరుసగా ఒక 7-8 ఘటనగా చెప్పొచ్చు. ఇంకా మన దృష్టికి రాని చాలా ఉన్నాయి, అనధికారికంగా జరుగుతున్నాయి. ఇట్లా వరుస ఘటనలన్నీ కూడా హిందువులపై ఇక్కడ బంగ్లాదేశ్ లో ఏ రకమైనటువంటి దారుణ మారణకాండ కొనసాగిస్తున్నారో అర్థమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి మన భారతదేశం, మన విదేశాంగ శాఖ దీనిపై ఏ రకంగా దృష్టి సారించబోతుంది, ఎట్లాంటి రియాక్షన్ ఉంటుందని మాత్రం వేచి చూడాల్సిందే. ఎస్ రామ్దాస్, అయితే మనం చూడొచ్చు ఇప్పుడు చనిపోయిన చంచల్ బౌనికే కాదు, గత కొన్ని రోజులుగా కూడా ఈ ఘటనలు హింస ఇలాగే కొనసాగుతూ వస్తుంది. అయినా కూడా ఎందుకు ఇంకా త్వరితగతిన చర్యలు తీసుకోవడం లేదు, దేనికి కూడా మాట్లాడేందుకు కూడా ముందుకు వెళ్ళట్లేదు అధికారులు అనేసి అనుకోవచ్చు. ఎందుకంటే వారి నిర్లక్ష్యం కారణంగా కూడా ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరు ప్రాణాలు కూడా వెనక్కి తీసుకుని రాలేని సిచ్యువేషన్. సో అలాంటప్పుడు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చూస్తున్నాం మనం, అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వారి కొడుకుని తీసుకురాలేని పరిస్థితి నెలకొంది. సో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఒక్క అడుగు ముందుకు వేసే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా ఇప్పుడు ఈ ఘటనల తర్వాత అయినా? ఇప్పుడు మృతుడి తల్లి, ఇద్దరు సోదరులు వీళ్ళంతా కూడా ఇతని మీద డిపెండ్ అయిన పరిస్థితి పాపం. ఎందుకంటే ఈ చంచల్ ఎవరైతే ఉన్నారో ఆయన
కష్టజీవితేనే ఆ ఇంట్లో తిండి దొరుకుతుంది. అట్లాంటి వ్యక్తిని చంపడం ఇప్పుడు ఆ ఇంటికి పూర్తిగా జీవనాధారమే పోయిన పరిస్థితి. అందులో ఒకరు దివ్యాంగుడు కూడా ఆ ఇంట్లో. ఇప్పుడు ఆ కుటుంబం పూర్తిగా పోషణ భారం ఇబ్బందికరంగా మారే పరిస్థితి. ఆ నార్త్ ఇండి ప్రాంతం ఏదైతే అక్కడ గ్యారేజ్ లో పనిచేస్తూ 6 ఏళ్లుగా ఆ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇది ఒక కేవలం చెంచల్ భూమి కుటుంబానికి సంబంధించిన సమస్య కాదు. మొత్తం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఇటు మన పశ్చిమ బంగాల్ ఆనుకున్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో చిట్టాగం కావచ్చు, ఢాకా కావచ్చు, ఇందాక నేను చెప్పిన కొన్ని ఇంకా చిన్న చిన్న సిటీలు పట్టణాలు ఈ అన్ని పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే మైనార్టీ హిందువులు ఉన్నారో వాళ్ళందరినీ లక్షిత దాడులు, టార్గెట్ అటాక్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. వీటి గురించి భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి స్పందించినప్పుడు చర్యలు తీసుకోమని చెప్పినప్పుడు యునెస్ ప్రభుత్వం కమిటీలు వేశాం, పరిష్కారం చేస్తున్నాం, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, ఇది మేము హింసను ప్రోత్సహించట్లేదు అంటూ పై మాటలు మాట్లాడుతుంది తప్ప ఎక్కడ చిత్తశుద్ధితో ఇప్పటి వరకు దీపు చంద్రదాస్ హత్య దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇన్ని హత్యలు జరిగాయి కదా, ఏ ఒక్క హత్యకు సంబంధించిన దోషుల్ని ఇప్పటి వరకు పట్టుకోలేదు, విచారణ కొనసాగలేదు, శిక్షలు ఎక్కడ ఖరారు కాలేదు. ఇది పరిస్థితి. అంటే బంగ్లాదేశ్ లో అక్కడి ప్రభుత్వం మైనార్టీలపై దాడులు జరుగుతున్నా ఉపేక్షిస్తుంది, కావాలని తాత్సారం చేస్తున్న విమర్శలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు బంగ్లాదేశ్ హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ ఏదైతే ఉందో చాలా గట్టిగా నిరసన వ్యక్తం చేస్తుంది, ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రపంచమంతా కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సంఘాలను కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు అదే అంశంలో భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు గమనిస్తోంది, చాలా సీరియస్ గానే పరిగణించే అవకాశం ఉంది. ఈ హత్య తర్వాత ఖచ్చితంగా ఇప్పటికీ దాదాపుగా 60 డజన్ పైగానే హత్యలు జరిగాయి, ఇంకా మన దృష్టికి చాలా ఉన్నాయి. ఒకవేళ భారత ప్రభుత్వం కనుక సీరియస్ గా తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పటికే మనం బంగ్లాదేశ్ హై కమిషన్ కు సమన్లు ఇచ్చాం, ఇక్కడ నుంచి నిరసన తెలిపాం. ఇక్కడ న్యూఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ హై కమిషన్ ఆఫీస్ లో వాళ్ళ ఎంబసీలో చాలా పెద్ద ఎత్తున నిరసన తెలిపాం. మరి ఈసారి భారతదేశం ఎట్లాంటి నిరసన తెలుపుతుంది, ఎట్లాంటి స్పందన ఉంటుందనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఓకే, రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు బంగ్లాదేశ్లో హిందువులపై వరుస దాడులు అయితే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పాలి. ఏ రోజు ఎప్పుడు చనిపోయిన ఆ చంచల కుటుంబం అయితే దిక్కుతోచని స్థితిలో పడి ఉంది. ఆర్థిక సహాయం చేయాలంటూ కూడా వేడుకుంటున్నారు. ఎందుకంటే తమ కుటుంబానికి పెద్ద దుఃఖైన చంచలు చనిపోవడంతో ఆ కుటుంబం ప్రస్తుతం రోడ్డును పడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే తమ కుమారుడిని పక్కా ప్లాన్ ప్రకారమే చంపేశారు అంటూ కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ ఘటనలో జరిగిన సిచ్యువేషన్స్ ఒకసారి మనం చూద్దాం. এই ব্যক্তি যতক্ষণ না দাউ দাউ করে জ্বলে ততক্ষণ ওই ব্যক্তি ওখানেই দাঁড়িয়েছিলেন। সিসিটিভি ফুটেজে দেখা যাচ্ছে চঞ্চল ভৌমিক যে ঘরে ঘুমিয়েছিলেন সেটির শাটারের বাইরে চাইছেন সবাই। আমি কি আমার বাবাকে, আমার বাবা, আমার বাবাকে, আমার বাবার কি হলো? যারা আমার বাবার এই কাজ করছে তাদের উপযুক্ত বিচার আমি